దేశవ్యాప్తంగా జైళ్లను నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేసే కేంద్రాలుగా తీర్చిదిద్దే ప్రక్రియ జోరందుకుంటోంది. వివిధ రాష్ట్రాలలో అందుబాటులో ఉన్న ప్రకృతి సహజమైన ఉత్పత్తులను సమాజానికి అందించే కార్యక్రమాలను జైళ్లు నిర్వహిస్తున్నాయి. రసాయన రహిత ఆహార ఉత్పత్తులు, వస్త్రాలు, దుప్పట్లు, అలంకరణ సామాగ్రి, ఫర్నిచర్ వంటివి రూపొందిస్తున్న ఖైదీల శ్రమకు తగిన వేతనాలు చెల్లించి బహిరంగ విక్రయాలు చేస్తున్నారు. విశాఖలో జరిగిన 9వ జైళ్ల డీజీల జాతీయ స్థాయి సదస్సులో అన్ని రాష్ట్రాల కారాగారాల్లో తయారు చేస్తున్న ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కూర్మరాజు అందిస్తారు. జైళ్ల శాఖ 9వ జాతీయ సదస్సు డీజీలు, అలాగే ఇతర ఉన్నతాధికారులు, అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ కి సంబంధించిన అధికార యంత్రాంగం అంతా కూడాను విశాఖపట్నంలో 2 రోజుల పాటు ఈ జాతీయ సదస్సుకు హాజరవుతున్నారు. మొత్తం దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి కూడాను జైళ్ల శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులంతా కూడా దీనికి హాజరయ్యారు. జైళ్ల శాఖలో సంస్కరణల పర్వం ప్రస్తుతం నడుస్తోంది. గత కొన్ని దశాబ్దాలుగా వస్తున్నవన్నీ కూడాను ఇప్పుడు వాస్తవ కార్యాచరణ రూపంలోనే మనకు కనిపిస్తున్నాయి. అలాగే జైళ్లలోని ఖైదీలతో పనిచేయించి కొత్త ఆవిష్కరణలు, సమాజానికి అవసరమైన ఉత్పత్తుల్ని అందించడం కూడాను జైళ్ల శాఖ ఈ పరివర్తనలోనే ఒక భాగంగా పెట్టుకుంది. దానికి సంబంధించి మనం ఇప్పుడు చూస్తున్నాం. జైళ్లలోని ఉత్పత్తులు అంటే వస్త్రాల దగ్గర నుంచి ఆహార పదార్థాల వరకు, అలాగే అలంకరణ వస్తువులు కూడాను మనకి తయారవుతున్నాయి. మనకి ఈ స్కూలుకు కావాల్సిన ఫర్నిచర్స్, నాణ్యమైన ఉత్పత్తుల్ని అందించడం కూడాను ఇది లక్ష్యంగా పెట్టుకుంది. స్టూలు 1130 రూపాయలకి అసలు మీరు ఎక్కడ కూడాను మీకు కొనే పరిస్థితి ఉండదు. జైలు శాఖ కొనుగోలు చేసిన మెటీరియల్ తోటి ఖైదీలు తయారు చేసిన ఈ ఉత్పత్తులకి మనం చాలా కొనుగోలు చేసే అవకాశాన్ని జైలు శాఖ కల్పిస్తుంది. రాజమండ్రికి సంబంధించి రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ నమూనా కానీ, అలాగే 3వ రైలు వంతెన నమూనా కానీ ఇవన్నీ కూడాను ఖైదీలు తయారు చేసింది. ఎందుకంటే వాళ్ళలో పరివర్తన అంటే ఏదో ఒక చిన్న తప్పు పని చేసి జైలుకి రావడం, జైల్లోనేమో తను చేసే వృత్తి అంటే బయటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళు తిరిగి తమ వృత్తిని కొనసాగించడానికి వీలుగా వాళ్ళకి తగిన వేతనాన్ని కూడా జైలు శాఖ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వేరుశనగ నూనె కూడాను ఆంధ్రప్రదేశ్ జైలు శాఖ ఉత్పాదనగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఈ సుధార్ పేరిట ఈ ఉత్పత్తులన్నింటినీ కూడాను అంటే సాధారణమైన మార్కెట్లో దొరికే ఉత్పత్తుల్లోనే ధర తక్కువ, అలాగే నాణ్యమైన ఉత్పత్తుల్ని ప్రజలకి అందించాలనే ఉద్దేశం, అలాగే జైళ్లలోని సంస్కరణలకి ఇవి ప్రతిరూపాలుగా ఉండాలన్న ఉద్దేశంతో జైలు శాఖ చేపట్టిన ఈ ఉత్పత్తుల్ని విక్రయాలు ఆయా జైలు దగ్గర మాత్రమే విక్రయాలనేమో వీళ్ళు పెట్టి ఈ జైలు శాఖకు సంబంధించి ఈ పరివర్తన అనేది తీసుకురావడం జరుగుతుంది. మనం చూస్తున్నాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, అలాగే ఇక్కడ గుజరాత్ నుంచి వచ్చిన ఉత్పత్తులు, గుజరాత్ నుంచి మనకి చెక్కకి సంబంధించిన ఉత్పత్తులు, అలాగే ఆహారం, పిళ్ళు, అలాగే అంటే వస్త్రాలకు సంబంధించిన ఉత్పత్తులు కూడా ఉన్నాయి. ఇలాగ కర్ణాటకకు వచ్చేసరికి ఈ అలంకరణ వస్తువులు, అలంకరణ సామాగ్రి, దండలు మనం చూడాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ ప్రమిదలు కూడా మనకి చూస్తున్నాం. అలాగే ఈ కార్పెట్లు ఎంత నాణ్యంగా ఉంటాయంటే అవి పూర్తి స్థాయిలో పర్యావరణ హితంగా కూడాను వీటన్నిటిని తయారు చేసిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మనం రాజస్థాన్ చూస్తున్నాం. రాజస్థాన్లోనేమో ఈ ట్రంక్ పెట్టే మామూలుగా అయితే ఇది 1250 రూపాయలకి మనకి బయట ఎక్కడ ఇటువంటి ట్రంక్ పెట్టి ఇటువంటి నాణ్యతతో ఎక్కడ దొరకదు. పూర్తిగా చేకుతోటి అంటే పర్యావరణ హితంగా చూసే ఈ 2x2 కార్పెట్ దాదాపు 60,000 రూపాయలేమో దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అంటే వీటిలో ఉపయోగించిన వస్తు సామాగ్రి ఆధారంగా ఆ ధరలను నిర్ణయిస్తున్నారు. ఇవన్నీ కూడాను ఆ పెయింటింగ్స్ వాటన్నిటిని కూడాను రాజస్థాన్ జైలు శాఖ రూపొందించింది. అలాగే అస్సాం నుంచేమో మనం చూస్తే ఈ అలంకరణ ఉత్పత్తులు, ప్రధానంగా అలంకరణ ఉత్పత్తులు, అలాగే ఈ బుట్టలు ఇవన్నీ కూడాను అస్సాం జైలు శాఖలోనేమో రూపొందించారు. LED బల్బులను కూడానేమో ఒరిస్సా జైలులోనేమో తయారు చేయడం జరుగుతుంది. అలాగే ఒరిస్సాకు సంబంధించి ఇక్కడ ఈ మిల్లెట్ల పౌడర్లు, ఈ ఫుల్వాణి సర్కిల్లోనేమో చూస్తే మనకి ఈ మిల్లెట్ పౌడర్లు కూడానేమో వీళ్ళు అంటే ఆహారానికి సరిపడా సాధారణమైన వినియోగానికి సరిపడా ఉత్పత్తులను కూడానేమో ఇక్కడ ఉంచడం జరుగుతుంది. ఈ జాకెట్స్ మనం చూస్తే అత్యంత నాణ్యమైన అంటే మీరు చూస్తే అసలు సాధారణంగా ఇంత నాణ్యమైన ఉత్పత్తులు ఆ ధరకి దొరుకుతాయనేసేమో మనం ఊహించడానికే అందుబాటులో లేని విధంగా కూడానేమో ఈ ఉత్పత్తులనేమో ప్రతి జైలు శాఖ అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సహకారంతో వివిధ రాష్ట్రాల్లోని ఆయా అక్కడ దొరికే
వస్తు సామాగ్రికి అనుగుణంగా వాటిని వినియోగించుకుంటూ వాటిని రూపొందించడం జరుగుతోంది. మనం ఇక్కడ నెక్స్ట్ తమిళనాడు ప్రాంతంలో మనం చూస్తే ఈ చెప్పల్స్ వీటన్నిటిని కూడా వీళ్ళు ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ఆ వస్త్ర శ్రేణి కానీ అలాగే అలంకరణ సామాగ్రి ఈ శ్రేణి కూడాను వీళ్ళు రూపొందించడం జరిగింది. జైలు శాఖ నుంచి వచ్చిన తేనె అంటే చాలా ప్యూరిటీగా ఉంటుంది. వీళ్ళు సేకరించే విధానం కానీ సేకరించే వ్యక్తులు కానీ కూడాను చాలా స్వచ్ఛంగా ఉంటుందనేసేమో దీనికి మంచి డిమాండ్ కూడా ఉంటుంది. అలాగే ఈ ఉత్పత్తులన్నీ కూడాను పర్యావరణ హితంగా ఉండే విధంగానేమో చర్యలు తీసుకోవడం జరుగుతుంది. జైలు శాఖలో సంస్కరణలకి ఇవన్నీ కూడాను అద్దం పడుతున్నాయి. కెమెరామెన్ శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.